హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే అందిందండి. సో, దీనిని నోట్‌బుక్‌లో రాసుకొని భద్రపరుచుకుంటే మంచిది అనైతే అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్యమైన సమాచారం అండి. యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ ఎలా చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి నెలాఖరు లోపల జీవన ప్రమాణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్ లేదా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ని సమర్పించాల్సి ఉంటుంది. ఇది ప్రతి పెన్షనర్‌కి చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే సకాలంలో సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ నిలిపివేయబడే అవకాశమే ఉంది కాబట్టి. మరి గతంలో ప్రక్రియ ఎలా ఉండేది అంటే పెన్షనర్లు తమ ట్రెజరీ ఆఫీస్‌కు వ్యక్తిగతంగా వెళ్లి జీవన ప్రమాణ పత్రాన్ని సబ్మిట్ చేసేవారు. ఇది వారికి భౌతికంగా చాలా కష్టమవుతూ ఉండేది. ముఖ్యంగా వయోభారంతో కూడిన వారు, అనారోగ్యంతో ఉన్న వారికి అయితే చాలా కష్టంగా ఉండేది. ప్రస్తుతం డిజిటల్ కాలంలో మార్పులు ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ సాంకేతికతను ఉపయోగించుకొని ఎక్కడున్నా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం అనేది సులభం. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పద్ధతులు అందుబాటులో కూడా ఉన్నాయి. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం ఎలా? మొదటిది, స్వయంగా ట్రెజరీ ఆఫీస్‌కి వెళ్ళడము. బయటకు వెళ్ళగలిగిన పెన్షనర్లు ట్రెజరీ ఆఫీస్‌కు వెళ్లి లేదా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. ట్రెజరీ ఆఫీస్ కోడ్‌ను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి లేదా రాసుకొని తీసుకెళ్ళాలి. సో, మనకు ఏదైతే పెన్షన్ వస్తుందో ఆ ట్రెజరీ ఆఫీస్ యొక్క కోడ్‌ను ఖచ్చితంగా మనమైతే నోట్ చేసుకోవాలండి. అది మనకు మన యొక్క పే స్లిప్‌లో ఉంటుంది. పెన్షన్ పే స్లిప్‌లో. రెండవది, పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీసులలో కూడా సబ్మిట్ చేయవచ్చు. కొన్ని అసోసియేషన్ ఆఫీసుల్లో కూడా డిజిటల్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయుటకు వీలుగా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీన్నైనా ఉపయోగించుకోవచ్చు. ఇంకా మూడోది, నెట్ సెంటర్ ద్వారా లేదా స్మార్ట్ ఫోన్ పరిజ్ఞానం లేని వారు గ్రామాల్లో ఉన్న నెట్ సెంటర్లను సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయవచ్చు. నెట్ సెంటర్ సిబ్బంది మీకు అవసరమైన స్లిప్ లేదా రసీదు అందిస్తారు. అక్నాలెడ్జ్‌మెంట్ అంటాము. సో, దానిని పెన్షన్ బుక్‌లో అయితే భద్రపరచుకోండి. ఎవ్రీ ఇయర్ మనం సబ్మిట్ చేసే లైఫ్ సర్టిఫికేట్ యొక్క అక్నాలెడ్జ్‌మెంట్ అంటే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టుగా వచ్చేటటువంటి రిసిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవ్రీ ఇయర్ మన యొక్క పెన్షన్ బుక్‌లో అయితే ఒక చోట భద్రపరచుకోండి దాన్ని కూడా. సో, అదే మనము లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశామనే దానికి ఆధారం అవుతుంది. ఇక నాలుగోది, జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా కూడా సబ్మిట్ చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ఉపయోగించే పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా తమ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. ఇది చాలా సులభమైన పద్ధతి. మీ ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ వంటి వివరాలు ఇక్కడ అవసరమవుతాయి. వీటితో మీరు చాలా సులభంగా మన మొబైల్ ఫోన్‌లోనే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. అక్నాలెడ్జ్‌మెంట్ కూడా మనకు మొబైల్‌లోనే డౌన్‌లోడ్ అవుతుందన్నమాట పీడీఎఫ్‌లో. ఇక ఐదోది, ఇంటి నుండి బయటకు రాలేని పెన్షనర్ల కోసం అనారోగ్యంతో మంచాన పట్టిన వారు లేదా హాస్పిటల్స్‌లో ఉన్నవారు నెట్ సెంటర్‌ని ఆహ్, ఈ మేరకు సంప్రదించలేని వారు అంటే ఎక్కడికి వెళ్ళలేని వారు మీరు మీ ఇంటికే వచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేలాగా అయితే ఏర్పాటు చేయవచ్చు. సో, మనము లైఫ్ సర్టిఫికేట్ కోసము ఈ విధంగా ఆన్‌లైన్‌లో షెడ్యూల్ గనుక చేసుకున్నట్లయితే వారే ఆ టైంలో వచ్చి మనకు లైఫ్ సర్టిఫికేట్ తీసుకెళ్తారు. అంటే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వెళ్తారనమాట. అందుకు గాను ఒక రూ. 70 గతంలో చార్జెస్ ఉండేవి. ఇప్పుడు మరి ఒక రూ. 100 వరకు ఉండవచ్చు. ఇకపోతే ఆరోది, విదేశాల్లో ఉన్న పెన్షనర్ల కోసం విదేశాల్లో ఉన్నవారు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ లేదా వీడియో కాల్ ద్వారా కూడా తమ లైఫ్ సర్టిఫికేట్ ట్రెజరీ అధికారులతో మాట్లాడవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎంబసీకి వెళ్లి కూడా లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంబసీ ద్వారా పొందిన లైఫ్ సర్టిఫికేట్‌ను పోస్ట్ ద్వారా ట్రెజరీ కార్యాలయానికి పంపించవచ్చు. ఈ విధంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే ఎలాంటి సమస్యలొస్తాయనేది చూద్దాము. మరి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే
ఏప్రిల్ నెల నుండి పెన్షన్ అనేది నిలిపివేయబడుతుంది. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వెంటనే నిలిపివేసిన పెన్షన్ తిరిగి అందిస్తారు. సో, కాబట్టి సకాలంలో సబ్మిట్ చేయడం అవసరము. ఇక లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ మొదటిది ఆధార్ నెంబరు, రెండవది పెన్షన్ పీపీఓ నెంబరు, పెన్షన్ ఐడి, ఇక బ్యాంక్ ఖాతా నెంబరు, మనకి ఏ బ్యాంకులో అయితే క్రెడిట్ అవుతుందో పెన్షన్ ఆ బ్యాంక్ ఖాతా నెంబరు, ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబరు, అవసరమైతే ట్రెజరీ ఆఫీస్ కోడ్ కూడా కంపల్సరీగా ఉండాలి. సో, ఈ వివరాలు ఒక కాగితంపై రాసుకొని తీసుకెళ్ళండి. అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. సో, లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. అది జాగ్రత్తగా భద్రపరచండి. ఎందుకంటే అది ఒక నిర్ధారణ పత్రంలాగా ఉపయోగపడుతుంది. మరి పెన్షన్ బుక్‌లో రసీదు పెట్టడం వల్ల గూడా అంటే మనకి ఏదైతే రిసిప్ట్ ఇస్తారో దాన్ని పెన్షన్ బుక్‌లో పెట్టడం వల్ల భవిష్యత్తులో తలెత్తే సమస్యలను నివారించవచ్చు. ఈ ప్రాతిపదిక ప్రక్రియను ప్రతి పెన్షనర్ సకాలంలో పూర్తి చేయడం చాలా అవసరము. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విధానాలు ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రక్రియ సులభతరమైంది. పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ సకాలంలో ఈ పనిని పూర్తి చేయడం ద్వారా తమ హక్కులను అయితే కాపాడుకోవచ్చు.